హాయ్, దిస్ ఈజ్ సంధ్య. నేను మీడియాలోకి వచ్చిన కొత్తలో నాకు బాగా గుర్తుంది. ఒక చిన్న పాప 9 to 10 ఇయర్స్ ఉంటుంది. ఆ పాపని అయిన వాళ్ళే అత్యంత దారుణంగా చంపేసి సిమెంట్ క్రషర్‌లో వేసేశారు. ఆ పాప ఎంత అందంగా ఉందంటే కాస్త అయిన వాళ్ళు అనుకుంటా. చక్కగా పట్టు లంగా జాకెట్టు, ఒంటి నిండా బంగారు నగలేసుకొని ఆ అమ్మాయి ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆ ఫోటోలు, వీడియోలు చూసి టీవీలు చూస్తున్న వాళ్ళే బుటబుట కన్నీరు కార్చారు. అలాంటిది ఆ పాపతో చాలా ఎఫెక్షన్ ఉన్న ఆ పాప తండ్రి పరిస్థితి ఏంటి చెప్పండి? ఆ నెక్స్ట్ డే ఆ తండ్రి కూడా చనిపోయాడు. మీరు కూడా చాలా సందర్భాల్లో విని ఉంటారు. భార్య మృతి తట్టుకోలేక భర్త కూడా మృతి అని. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? దీని వెనుకున్న సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, ఇలా అనుకున్న వాళ్ళు శాశ్వతంగా దూరం అయిపోయినప్పుడు మన బాడీ ఏదో డేంజర్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతుందట. స్ట్రెస్ హార్మోన్స్ విపరీతంగా రిలీజ్ అవుతాయంట. ఇలాంటి సందర్భాల్లో పెద్ద మొత్తంలో రిలీజ్ అవ్వడం వల్ల హార్ట్ అటాక్ లాంటి పరిస్థితి వస్తుంది. హార్ట్‌కి ఎడమ వైపు బెలూన్‌లాగా ఉబ్బిపోతుంది. ఇది ఎగ్జాక్ట్‌గా హార్ట్ అటాక్ కాదు, కానీ అలాంటి సింప్టమ్సే ఉంటాయి. లైక్ ఛాతీ నొప్పి రావడము, శ్వాస తీసుకోలేకపోవడము, ఒళ్ళంతా నిస్సత్తువగా ఉండడము, ఇలా ఉంటుంది. మనం టెస్ట్‌కి వెళ్ళామనుకోండి, అన్ని రిపోర్ట్స్ నార్మల్‌గానే ఉంటాయి. దీన్నే బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అంటారు. ఎగ్జాక్ట్‌గా ఇలాంటి సమయంలోనే అనుకున్న వాళ్ళ కాస్త చేయూత, కాస్త ఓదార్పు, వాళ్ళు ధైర్యం చెప్తూ చెప్పే 4 మాటలు ఎంత చేంజ్ తీసుకొస్తాయి తెలుసా? ఇక అంతా అయిపోయింది, జీవితం శూన్యం అనుకున్న వాళ్ళను ఆ స్టేజ్ నుంచి బయటపడేస్తాయి. మీరు నమ్మరు, ఈ బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ వల్ల ఒక్కోసారి ప్రాణం కూడా పోవచ్చు. సో మీ సర్కిల్లో ఎవరైనా సరే శుభకార్యాలకు పిలిచినప్పుడు వెళ్ళినా వెళ్ళకపోయినా చెల్తా, కానీ వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా ఇలాంటి టఫ్ టైమ్స్లో ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళను ఓదార్చండి.